ఓం శాంతి 4/2/2024 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క ఖాతాను పరిశీలించుకొని జమ చేసుకోండి. రివైజ్ 31/1/1998. ఈరోజు బాప్దాదా దేశ విదేశాలలో నలువైపులా ఉన్న చిన్న పెద్ద పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు. ఇలాంటి భాగ్యం పూర్తి కల్పం అంతటిలో బ్రాహ్మణ్ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ ఉండదు. దేవతలు కూడా బ్రాహ్మణ జీవితాన్ని శ్రేష్టమని భావిస్తారు. జన్మతోనే మా భాగ్యం ఎంత శ్రేష్టంగా ఉంది అని ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని ఆది నుండి చూసుకోండి. జన్మ తీసుకుంటూనే జీవితంలో తల్లి తండ్రుల పాలన యొక్క భాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత చదువు యొక్క భాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత గురువు ద్వారా మతము లేక వరదానము లభిస్తుంది. పిల్లలైన మీకు పాలన, చదువు మరియు శ్రీమతం వరదానం ఇచ్చేవారెవరు? పరమాత్మ ద్వారా మీకు ఈ మూడు ప్రాప్తించాయి. పాలన చూడండి, పరమాత్మ పాలన చాలా కొంతమందికి, కోట్లలో కొంతమందికి మాత్రమే లభిస్తుంది. పరమాత్మ శిక్షకుని చదువు మీకు తప్ప మరెవ్వరికీ లభించదు. సద్గురువు ద్వారా శ్రీమతము వరదానము మీకు మాత్రమే లభిస్తుంది. కనుక మీ భాగ్యాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారా? భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ఊగుతూ ఉంటారు. వాహ్ నా భాగ్యం అని పాడుతూ ఉంటారు. అమృతవేళ లేచినప్పుడు పరమాత్మ ప్రేమలో లవ్లీన్గా లేస్తారు. పరమాత్మ ప్రేమ మేల్కొల్పుతుంది. పరమాత్మ ప్రేమతో మీ దినచర్య ప్రారంభమవుతుంది. ప్రేమ లేకుంటే మీరు లేవలేరు. ప్రేమయే మీ సంగమ యుగం యొక్క గంట ధ్వని. ప్రేమ యొక్క గంటయే మిమ్మలను మేల్కొల్పుతుంది. పూర్తి రోజంతటిలో పరమాత్ముని తోడు ప్రతి కర్మ చేయిస్తుంది. స్వయం తండ్రి తన పరంధామాన్ని వదిలి మిమ్మలను చదివించేందుకు వస్తున్నారు అంటే మీదెంత గొప్ప భాగ్యం. భగవంతుడు ప్రతిరోజు తన ధామాన్ని వదిలి చదివించేందుకు వస్తారు అని ఎప్పుడైనా విన్నారా? ఆత్మలు ఎంత దూరాల నుండి వచ్చిన విదేశాల నుండి కూడా పరంధామం కంటే దూరదేశం మరేదీ లేదు. ఏ దేశమైనా దూరంగా ఉందా బాబాతో పోల్చుకుంటే? అమెరికా, ఆఫ్రికా దూరంగా ఉన్నాయా? పరంధామము ఉన్నతాతి ఉన్నతమైన ధామం. ఉన్నతాతి ఉన్నతమైన ధామం నుండి ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన పిల్లలను చదివించేందుకు వస్తారు. ఇలాంటి మీ భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? సద్గురు రూపంలో ప్రతి కార్యం కోసం శ్రీమతం కూడా ఇస్తారు మరియు తోడును కూడా ఇస్తారు. కేవలం మతాన్ని, సలహాను మాత్రమే ఇవ్వరు, జతగా కూడా ఉంటారు. మీరే పాట పాడతారు? నా తోడుగా ఉన్నావు అని పాడతారా, లేక దూరంగా ఉన్నావు అని పాడతారా? తోడుగా ఉన్నారు కదా. ఒకవేళ వింటున్నా పరమాత్మ టీచర్ నుండి వింటారు. తింటున్నా బాప్దాదా తోడుగా తింటారు. ఒంటరిగా తింటే అది మీ పొరపాటు. తండ్రి అయితే నా జతలో తినండి అని అంటారు. పిల్లలైన మీరు కూడా తోడుగా ఉంటాము, తోడుగా తింటాము, తోడుగా త్రాగుతాము, తోడుగా నిద్రిస్తాము మరియు తోడుగా వెళ్తాము అని ప్రతిజ్ఞ చేశారు. నిద్ర కూడా ఒంటరిగా నిద్రించరాదు. ఒంటరిగా నిద్రిస్తే చెడు స్వప్నాలు లేక స్వప్నంలో చెడు ఆలోచనలు కూడా వస్తాయి. కానీ తండ్రికి ఎంత ప్రేమ ఉంది అంటే ఒంటరిగా నిద్రించకండి, నా తోడుగా నిద్రించండి అని సదా అంటారు. కనుక లేచినా తోడుగా, నిద్రించినా తోడుగా, తింటున్నా తోడుగా, నడిచినా కూడా తోడుగానే ఉండండి. ఒకవేళ ఆఫీసుకు వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఆ వ్యాపారానికి మీరు ట్రస్టీలు, నిమిత్త మాత్రులు, కానీ యజమాని తండ్రియే. ఆఫీసుకు వెళ్ళిన మా డైరెక్టర్, మా బాస్ బాప్దాదా అయ్యారు. వీరు కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నారు అని వారి డైరెక్షన్ అనుసారం పనిచేస్తున్నాము అని మీకు తెలుసు. ఎప్పుడైనా ఉదాసీనంగా అయితే బాబా స్నేహితునిగా అయ్యి ఆహ్లాదపరుస్తారు. స్నేహితునిగా కూడా అవుతారు. ఎప్పుడైనా ప్రేమలో ఏడ్చినప్పుడు కన్నీరు వస్తే
వాటిని తుడవడానికి కూడా తండ్రి వస్తారు. అంతేకాక ఆ కన్నీటిని హృదయము అనే డబ్బీలో ముత్యాల వలె ఇముడ్చుకుంటారు. అప్పుడప్పుడు పిల్లలు చిలిపిగా అయ్యి చాలా మధురాతి మధురంగా అలుగుతారు. అయితే తండ్రి అలిగిన వారిని సమాధాన పరిచేందుకు కూడా వస్తారు. పిల్లలు ఏమీ పర్వాలేదు, ముందుకు నడవండి, ఏదైతే గడిచిపోయిందో దానిని మర్చిపోండి, గడిచిపోయిన దానిని గతింప చెయ్యండి అని సమాధాన పరుస్తారు కూడా. కనుక ప్రతి దినచర్య ఎవరి తోడుగా ఉంది? బాప్ దాదా తోడుగా ఉంది. బాప్ దాదాకు అప్పుడప్పుడు పిల్లల మాటలు విని నవ్వు కూడా వస్తుంది. ఒకవైపు కంబైన్డ్గా ఉన్నాము అని అంటారు, మరోవైపు బాబా మిమ్మలను మర్చిపోతున్నాము అని అంటారు. కంబైన్డ్గా ఉన్న వారిని ఎప్పుడైనా మర్చిపోతారా? తోడుగా ఉన్నప్పుడు తోడుగా ఉన్న వారిని మర్చిపోగలరా? పిల్లలలో ఎంత శక్తి ఉంది అంటే కంబైన్డ్ను కూడా వేరు చేసేస్తున్నారు. కనుక బాబా పిల్లలను శబాష్ అని అంటున్నారు. ఉండేదేమో కంబైన్డ్గా, కానీ కొద్దిగా మాయ వచ్చినా అది కంబైన్డ్ను కూడా వేరుగా చేసేస్తుంది. బాప్ దాదా పిల్లల ఆటను చూస్తూ, పిల్లలు మీ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి అని చెప్తున్నారు. కానీ ఏమవుతుంది? అవును, నా భాగ్యం చాలా ఉన్నతమైనది అని ఆలోచిస్తున్నారు. ఆలోచన స్వరూపులుగా అయితే అవుతున్నారు, కానీ స్మృతి స్వరూపులుగా అవ్వడం లేదు. నేను ఇది, నేను ఇది, నేను ఇది అని చాలా బాగా ఆలోచిస్తారు, చాలా బాగా వినిపిస్తారు కూడా. కానీ ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో ఆ స్వరూపంగా అయిపోండి. స్వరూపంగా అవ్వడంలో లోపం వచ్చేస్తుంది. ప్రతి విషయం యొక్క స్వరూపంగా అవ్వండి. ఏదైతే ఆలోచిస్తారో ఆ స్వరూపాన్ని కూడా అనుభవం చేయండి. అనుభవీ మూర్తిగా అవ్వడమే అన్నిటికంటే గొప్ప విషయం. అనాది కాలంలో పరంధామంలో ఉన్నప్పుడు మీది ఆలోచన స్వరూపము కాదు, స్మృతి స్వరూపము. నేనాత్మను అని ఆలోచించేది కూడా అక్కడ ఉండదు, ఆ స్వరూపమే ఉంటుంది. ఆది కాలంలో కూడా ఈ సమయంలోని పురుషార్థం యొక్క ప్రాలబ్ధ స్వరూపం ఉంటుంది. నేను దేవతను అని ఆలోచించవలసి ఉండదు, ఆ స్వరూపంగా ఉంటారు. కనుక ఆది కాలంలో స్వరూపంగా ఉన్నప్పుడు ఇప్పుడు అంతిమంలో కూడా స్వరూపంగా అవ్వండి. స్వరూపంగా అవ్వడం ద్వారా మీ గుణాలు, శక్తులు స్వతహాగానే ఎమర్జ్ అవుతాయి. ఉదాహరణకు ఏ వృత్తిలో ఉన్నవారైనా తమ సీట్పై సెట్ అయి ఉన్నప్పుడు ఆ వృత్తికి చెందిన గుణాలు, కర్తవ్యాలు స్వతహాగానే ఎమర్జ్ అవుతాయి కదా, ప్రత్యక్షంగా కనబడతాయి. అలా మీరు సదా మీ స్వరూపము అనే సీట్పై సెట్ అయి ఉంటే ప్రతి గుణము, ప్రతి శక్తి, ప్రతి నశ స్వతహాగానే ప్రత్యక్షంగా అవుతాయి. శ్రమ చేయాల్సి పడదు. దీనిని బ్రాహ్మణత్వం యొక్క సహజ స్వభావం అని అంటారు. ఇందులో మిగిలిన అన్ని జన్మల స్వభావాలు సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావమే గుణస్వరూపము మరియు సర్వశక్తి స్వరూపము. ఇక మిగిలిన పాత స్వభావాలేవి బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావాలు కాదు. నా స్వభావమే ఇలాంటిది అని మీరు అంటారు, కానీ నా స్వభావము అని ఎవరంటున్నారు? బ్రాహ్మణులా లేక క్షత్రియులా? లేక గత జన్మ యొక్క స్మృతి స్వరూప ఆత్మ మాట్లాడుతుందా? ఏదైతే బ్రహ్మభావ స్వభావమో అదే బ్రాహ్మణుల స్వభావం. కనుక ఏ సమయంలో అయితే ఇది నా నేచర్, నా స్వభావమే ఇలాంటిది అని అంటారో, బ్రాహ్మణ జీవితంలో ఇలాంటి మాటలు ఏమైనా ఉంటాయా అని ఆలోచించండి. ఒకవేళ ఇప్పటి వరకు తొలగించుకుంటూ ఉంటే, వెనుకటి స్వభావము ఎమర్జ్ అవుతూ ఉంటే, అప్పుడు ఈ సమయంలో నేను బ్రాహ్మణుడను కాదు, క్షత్రియుడను, తొలగించుకునేందుకు యుద్ధం చేస్తున్నాను అని భావించండి. అప్పుడప్పుడు బ్రాహ్మణులుగా, అప్పుడప్పుడు క్షత్రియులుగా ఏమైనా అవుతున్నారా? మీరు ఏమని పిలువబడతారు? క్షత్రియ కుమారులా లేక బ్రహ్మకుమారులా? ఎవరు క్షత్రియ కుమారులా? మీరు బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులు. రెండవ పేరు లేనే లేదు. ఎవరినైనా ఓ క్షత్రియ కుమారులు రండి అని పిలుస్తారా? లేక స్వయానికి నేను బ్రహ్మ కుమారును కాదు, క్షత్రియ కుమారుడిని అని అంటారా? కనుక బ్రాహ్మణులు అంటే ఏదైతే బ్రహ్మబాబా స్వభావమో అదే బ్రాహ్మణుల స్వభావం. కనుక ఇప్పటి నుండి ఏం చేసేది?
ఇది నా స్వభావము అనే మాట ఎప్పుడు అనకండి. పొరపాటున కూడా అనకండి మరియు ఆలోచించకండి. ఇవన్నీ సాకులు. ఇవన్నీ స్వయాన్ని విడిపించుకునేందుకు చెప్పే సాకులు. క్రొత్త జన్మ జరిగింది. క్రొత్త జన్మలో పాత అలవాట్లు, పాత స్వభావాలు ఎక్కడి నుండి ఎమర్జ్ అవుతున్నాయి? పూర్తిగా మరణించలేదా? కొద్దిగా జీవించి కొద్దిగా ఏమైనా మరణించారా? బ్రాహ్మణ జీవితము అంటే ఏవైతే బ్రహ్మబాబా అడుగులో అవే బ్రాహ్మణుల అడుగులుగా ఉండాలి. కనుక బాప్దాదా అందరి శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తున్నారు. ఇంత శ్రేష్ఠ భాగ్యం ఉన్నప్పుడు ఆ భాగ్యము ముందు ఇలాంటి మాటలు మంచిగా అనిపించవు. ఈసారి ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉన్నారు కదా. దేని గురించి క్లాస్ చేయిస్తూ ఉన్నారు? ముక్తి సంవత్సరం గురించి. కనుక 98వ సంవత్సరం ముక్తి సంవత్సరమా లేక 99లో వస్తుందా? ఇదే ముక్తి సంవత్సరము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులు ఊపండి. చేతులు ఊపడం అయితే చాలా సులభం. ఏమవుతుంది? ఇక్కడ వాయుమండలంలో కూర్చొని ఉన్నారు కదా, సంతోషంలో ఊగుతున్నారు కనుక చేతులు ఊపేస్తారు. కానీ హృదయపూర్వకంగా చేతులు ఊపండి, ప్రతిజ్ఞ చేయండి. ఏమి జరిగినా ముక్తి సంవత్సరపు ప్రతిజ్ఞను వదలను. ఇలాంటి పక్కా ప్రతిజ్ఞ చేశారా? చూడండి, సంభాళించుకొని చేతులెత్తండి. ఈ టీవీలో వచ్చినా రాకపోయినా బాప్దాదా వద్ద మీ ఫోటో వస్తుంది కనుక ఇలాంటి బలహీన మాటల నుండి కూడా ముక్తులుగా అవ్వాలి. మాటలు మధురంగా ఉండాలి, తండ్రి సమానంగా ఉండాలి. సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనతో కూడిన మాటలు ఉండాలి. వీటినే యోగయుక్త మాటలని అంటారు. నడుస్తూ తిరుగుతూ సాధారణ మాటలు కూడా మాట్లాడరాదు. ఎవరైనా అకస్మాత్తుగా వచ్చినా వారు ఇవి మాటలా లేక ముత్యాలా అని అనుభవం చేయాలి. శుభ భావనతో కూడిన మాటలు వజ్రాలు ముత్యాలతో సమానం. ఎందుకంటే సమయ ప్రమాణంగా ఇప్పుడు సర్వ ఖజానాలు జమ చేసుకునేందుకు చాలా తక్కువ సమయం ఉంది అని బాప్దాదా చాలాసార్లు సూచించారు. ఒకవేళ ఈ సమయంలో సమయపు ఖజానా, సంకల్పాల ఖజానా, మాటల ఖజానా, జ్ఞానధనం యొక్క ఖజానా, యోగం యొక్క శక్తుల ఖజానా, దివ్య జీవితపు సర్వ గుణాల ఖజానాను జమ చేసుకోలేదు అంటే తర్వాత ఇలాంటి జమ చేసుకునే సమయం సహజంగా లభించదు. పూర్తి రోజంతటిలో మీ ఒక్కొక్క ఖజానా యొక్క ఖాతాను చెక్ చేసుకోండి. ఎలాగైతే స్థూల ధనం యొక్క ఖాతాను ఇంత జమ చేసుకున్నాము అని చెక్ చేసుకుంటారు, అలాగే ప్రతి ఖజానా యొక్క ఖాతాను జమ చేసుకోండి, చెక్ చేసుకోండి. అన్ని ఖజానాలు ఉండాలి. పాస్ విత్ ఆనర్గా, గౌరవప్రదంగా పాస్ కావాలి అంటే ప్రతి ఖజానా యొక్క ఖాతా ఎంత నిండుగా ఉండాలి అంటే 21 జన్మలు ఆ జమా ఖాతా నుండి ప్రాలబ్ధాన్ని అనుభవించగలగాలి. ఇప్పుడైతే సమయం యొక్క టూ లేట్, గంట మ్రోగలేదు కానీ ఇక మ్రోగుతుంది. అప్పుడన్నారు బాబా, ఏ రోజు ఏ తేదీ అని చెప్పము, అకస్మాత్తుగా టూ లేట్ అని తెలిసిపోతుంది. అప్పుడేం చేస్తారు? ఆ సమయంలో జమ చేసుకుంటారా? అప్పుడు ఎంత కోరుకున్నా సమయం లభించదు. అందుకే జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి అని బాప్దాదా చాలాసార్లు సూచన ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు సర్వశక్తివంతులు అనే టైటిల్ ఉంది. కేవలం శక్తివంతులు కాదు, సర్వశక్తివంతులు. భవిష్యత్తులో కూడా మీరు సర్వగుణ సంపన్నులు. కేవలం గుణ సంపన్నులు కాదు. ఈ అన్ని ఖజానాలను జమ చేసుకోవడము అనగా గుణాలు, శక్తులు జమ అవుతున్నాయి అని అర్థం. ఒక్కొక్క ఖజానాకు గుణాలు, శక్తులతో సంబంధం ఉంది. ఉదాహరణకు సాధారణ మాటలు కాకుండా మధురంగా మాట్లాడడము అనేది ఒక గుణం. ఇలా ప్రతి ఖజానాకు గుణాలు మరియు శక్తులతో సంబంధం ఉంది. బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది. అందువల్లనే మాటి మాటికి సూచన ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సభలో అన్ని రకాల వారు ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు, టీచర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే టీచర్లు అయితే సమర్పణ అయిపోయారు. కుమారీలు కూడా ఉన్నారు, ప్రవృత్తిలోని వారు కూడా ఉన్నారు, అన్ని రకాల వారు ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చారు. ఇది చాలా బాగుంది. పిల్లలైతే చాలా సమయం నుండి అడుగుతున్నారు, మాకు కలుసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుంది అని అర్జీ పెడుతున్నారు కదా.
మంచిది. అన్ని రకాల వెరైటీ పుష్పగుచ్ఛము తండ్రి ఎదురుగా ఉంది. బాప్దాదాకు పూర్తి విశ్వంలోని నిమిత్త టీచర్ల పట్ల ఒక శుభభావన ఉంది. ఈ సంవత్సరం ఎవ్వరి నుండి ఎలాంటి ఫిర్యాదు రాకూడదు. ఫిర్యాదుల ఫైలు సమాప్తమైపోవాలి. బాప్దాదా వద్ద ఇప్పటి వరకు చాలా ఫైల్స్ ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఫిర్యాదుల ఫైల్స్ సమాప్తమైపోవాలి. అందరూ శుద్ధంగా ఫైన్గా అయిపోవాలి. ఫైన్ కంటే కూడా రిఫైన్గా అయిపోవాలి. ఇష్టమేనా? ఎవరు ఎలా ఉన్నా వారితో కలిసి నడిచే పద్ధతిని నేర్చుకోండి. ఎవరు ఏం చేసినా మాటి మాటికి విఘ్న రూపంగా ఈ ఎదురుగా వచ్చిన ఆ విఘ్నాలకు సమయం ఇవ్వడం కూడా ఎంతవరకు? దీనిని కూడా సమారోహణం చేశారు కదా. కనుక వీరు ఇలా చేస్తున్నారు అని ఇతరులను చూడకండి. నేనేం చెయ్యాలి అని ఆలోచించాలి. వారు పర్వతం వలె ఉంటే నేనే ప్రక్కకు తొలగిపోవాలి. ఆ పర్వతం తొలగిపోదు. వీరు మారితే నేను మారుతాను అని అనుకోవడం అంటే అది పర్వతం తొలగితే నేను ముందుకు వెళ్తాను అని అనుకోవడం. ఆ పర్వతము తొలగదు, మీరు గమ్యానికి చేరుకోలేరు. కనుక ఒకవేళ ఆత్మ పట్ల శుభభావన ఉంటే వారికి సూచన ఇవ్వండి. సూచన ఇచ్చిన తర్వాత మీ మనస్సులో ఉంచుకోకండి. మనస్సు బుద్ధి నుండి ఖాళీ అయిపోండి. మీరు స్వయం విఘ్న స్వరూపంగా అయ్యే వారి గురించిన ఆలోచనలో పడకండి. నంబర్ వారుగా ఉన్నప్పుడు స్థితి కూడా నంబర్ వారుగా ఉండనే ఉంటుంది. కానీ నేను నంబర్ 1గా అవ్వాలి. ఈ విధంగా స్వయం పరివర్తన విఘ్నాలు లేక వ్యర్థ సంకల్పాలు నడిపించే ఆత్మల పట్ల శుభభావన ఉంచుతూ వెళ్ళండి. కొద్దిగా సమయం పడుతుంది, కొద్దిగా శ్రమ అనిపిస్తుంది. కానీ ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటారో వారి మెడలోనే చివరికి విజయం మాల పడుతుంది. శుభభావనతో వారిని పరివర్తన చేయగలిగితే చేయండి. లేకుంటే వారికి సూచన మాత్రమే ఇచ్చి మీ బాధ్యతను సమాప్తం చేసుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకొని ఎగురుతూ ముందుకు సాగండి. ఈ విఘ్న రూపం యొక్క ఆకర్షణ కూడా బంగారు దారం వంటిది. ఇది కూడా ఎగరనివ్వదు. ఇది చాలా సూక్ష్మమైన మరియు సత్యత అనే పరదాలోని దారం. ఇది సత్యమైన విషయమే కదా, ఇదైతే జరుగుతుంది కదా, ఇదైతే జరగరాదు కదా అని అనుకుంటారు. కానీ ఇలా ఎప్పటి వరకు చూస్తూ ఉంటారు? ఎప్పటి వరకు ఆగుతూ ఉంటారు? ఇప్పుడు స్వయాన్ని సూక్ష్మ దారాల నుండి కూడా ముక్తులుగా చేసుకోండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. అందుకే పిల్లలకు ఏ ఆశలు ఉన్నాయో, ఏ ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయో వాటన్నిటి ఫంక్షన్లను జరిపించి బాప్దాదా పూర్తి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం యొక్క చివరి ఫంక్షన్గా ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్ జరగాలి. ఫంక్షన్లో దాదీలకు బహుమతి కూడా ఇస్తారు కదా. బాప్దాదాకు ఈ ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్లో స్వంత సంపూర్ణత యొక్క బహుమతి ఇవ్వండి. నలువైపులా ఉన్న పరమాత్మ పాలన, చదువు మరియు శ్రీమతం యొక్క భాగ్యానికి అధికారులైన విశేషాత్మలకు సదా ఆలోచించడము మరియు స్వరూపంగా అవ్వడము రెండింటిని సమానంగా చేసే తండ్రి సమాన ఆత్మలకు సదా పరమాత్మ విల్ పవర్ ద్వారా స్వయంలో మరియు సేవలో సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునే నిమిత్త సేవాధారి పిల్లలకు సదా తండ్రిని కంబైన్డ్ రూపంలో అనుభవం చేసేవారు సదా తోడు నిభాయించే సాథీ పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సంబంధ సంపర్కంలో సంతుష్టత యొక్క విశేషత ద్వారా మాలలో త్రిప్పబడే సంతుష్ట మణీభవ. సంగమ యుగము సంతుష్టత యొక్క యుగం. ఎవరైతే స్వయంతో కూడా సంతుష్టంగా ఉంటారో, సంబంధ సంపర్కంలో కూడా సదా సంతుష్టంగా ఉంటారో లేక సంతుష్టంగా చేస్తారో వారే మాలలో త్రిప్పబడతారు. ఎందుకంటే మాల సంబంధము ద్వారా తయారవుతుంది. ఒకవేళ పూసకు సంపర్కం లేదు అంటే మాల తయారవ్వదు. అందువలన సంతుష్టంగా సదా సంతుష్టంగా ఉండండి మరియు అందరినీ సంతుష్టంగా చేయండి. ఏ ప్రకారమైన గొడవలు ఉండరాదు. స్లోగన్: విఘ్నాల పని రావడం మరియు మీ పని విఘ్న వినాశకులుగా అవ్వడం. అవ్యక్త ఇషారా: మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైనటువంటి తండ్రిని ప్రత్యక్షం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు.
ఈశ్వరీయ పరివారంలోకి వచ్చిన ప్రతి ఆత్మలో ఏదో ఒక విశేషత తప్పక ఉంటుంది. మీ విశేషతలను తెలుసుకొని వాటిని కార్యంలోకి తీసుకురండి. మధురతా గుణము, స్నేహ గుణం ఏవైతే స్వయంలో ఉన్నాయో వాటిని కార్యంలోకి తీసుకొచ్చినట్టయితే అన్ని గుణాలు స్వతహాగా వస్తాయి. ఏ విధంగా లోహాన్ని బంగారులో కలిపినట్టయితే లోహం కూడా బంగారుగా అవుతుందో, అలాగే మీ మధురత, స్నేహ సాన్నిధ్యం కఠినత్వాన్ని కూడా మధురంగా చేస్తుంది. ఓం శాంతి.